మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కప్ క్రీడా జ్యోతి ర్యాలీని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కప్ క్రీడల పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఫిజికల్ డైరెక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఓలేటి జ్యోతి గారు కొంచెం ఎన్నుకుంటాను మీరు రావట్లేదు ఇలా ఫోటో కొంచెం మన సీఎం కప్ మన ప్రభుత్వం చాలా జాగ్రత్తగా గ్రామాన వాస్తవానికి ఇప్పుడు చదువులో చాలా మెరుగ్గా వండుకుంటూ వాళ్ళకు హాస్టల్లో ఉన్నటువంటి కీలక ఏదైతే మౌలిక సదుపాయాలను అవన్నీ ప్రొవైడ్ చేసుకుంటూ మెస్ ఛార్జీలు పెంచుకుంటూ విద్యలో రాణిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఆటల్లో కూడా రాణించాలి, గ్రామ స్థాయిలోనే ఈ ఎంపిక జరగాలి, మన ఆటల్లో నైపుణ్యం ఉన్న విద్యార్థులను మనం వెలికి తీసి వాళ్ళను కూడా 2039వ ప్రపంచ కప్లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది విద్యార్థులు ఉండాలి అని చెప్పేసి ప్రతిరోజు అనునిత్యం మన ప్రజల కొరకు పోరాడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన ఈ సీఎం కప్ విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా చాలా మంది నేను చిన్నప్పుడు చూశాను. రామిరెడ్డి గారని ఒక మన రైతు కూలి, ఆయన అనునిత్యము జంతువులతోటి పరిగెడతా ఉండేవాడు. వాస్తవానికి ఆయనకి ఎటువంటి డిగ్రీ లేదు, ఈ మన స్పోర్ట్స్ పోటీలలో ఎలా పాల్గొనాలో కూడా తెలియదు. అప్పుడు ఆయనను తీసుకొచ్చి వాస్తవానికి ఆయనకు ఉన్నటువంటి వెలుపులు చాలా బక్కగా పొడుగుండేవాడు. ఆయన ట్రైన్ చేసి అప్పుడు ఆసియా కప్లో పంపిస్తే 3వ పొజిషన్ వచ్చింది మనకు. నాకు తెలిసింది 1988వ సంవత్సరంలో. అంటే మనకు తెలుసు నైపుణ్యం ఉంది, కానీ ఆ నైపుణ్యాన్ని మనం వెలికి తీయలేకపోతున్నాం. అదేవిధంగా మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్తున్నా, మన ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చాలా నైపుణ్యం ఎక్కడైతే ఉందో అవన్నీ వెలికి తీయాలని చెప్తా ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఓలేటి జ్యోతి, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారు ఏర్పాటు చేసిన సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్యే గారు, అడిషనల్ కలెక్టర్ సార్, మిగతా అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ టార్చ్ ర్యాలీ మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలకు వెళ్ళి అక్కడ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.
సీఎం కప్ 44 రకాల ఆటల పోటీలు దీనిలో ప్రారంభించడం జరిగాయి. ఇది ఈ రోజు నుంచి ఫిబ్రవరి 29 వరకు వివిధ రకాల క్రీడా కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం జరుగుతాయి. సీఎం కప్ అనేది రూరల్ టు గ్లోబల్ అంటే పల్లె స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి విద్యార్థులను ప్లేయర్స్ను వెలుగుతీసే గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం మొత్తం చాలా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ విద్యార్థుల ప్లేయర్స్కి ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి మా జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం.